జరిగింది. నేను ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ నేను చాలా లావ్ అయిపోయాను. నా పిల్లలు అండ్ మమ్మీ నువ్వు బక్కగా అంటే అంతకుముందు బక్కగా ఉండేదాన్ని, బట్ డెలివరీ తర్వాత లావ్ అయిపోయాను. ఇక ఎంత డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, యోగా చేశాను, 2 months మొత్తం రైస్ బంద్ చేశాను. తగ్గాను, బట్ మళ్ళీ దానికి డబల్ అయిపోతున్నాను. తగ్గిందా ఇట్లా కాదని చెప్పేసి మా హస్బెండ్ ఇట్లా జాయిన్ అవుతాను, ఇది బాగుంది. నేను ఫ్లాక్స్ ఆయిల్ ఫస్ట్ డెమో చూసాను అనమాట. చూసిన తర్వాత బాగుంది కదా, యాడ్ అవుదాము ఇందులో అని అంటే, వన్ వద్దు వేస్ట్, ఇవి ఎవరు చెప్తే వాళ్ళు వింటావా నువ్వు అని చెప్పేసి అంటే, లేదు ఒక్కసారి వెళ్దాము, ఒకసారి జాయిన్ అవుదాం, చూద్దాము, వాడదాం ఫస్ట్ అనేసి అన్న. మాకు తెలిసిన ఒక అబ్బాయి గజ్వేల్లో ఉంటారనమాట, వాళ్ళు కూడా వెస్టేజ్ ఫ్యామిలీ వాళ్ళే. అయితే 1 year బ్యాకే చెప్పారు నాకు, ఇట్లా వెస్టేజ్లో బాగుంటుంది అనేసి. అంటే మొత్తం డీటెయిల్గా చెప్పలేదు, ఇలా మాకు ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి, ఇలా ఇన్కమ్ ఉంటుంది అని ఒకటే చెప్పారు. అది అప్పుడు చెప్పింది అదే దాని గురించి కదా. తనకి ఒకసారి కాల్ చేసి ఇది ఓకేనా అని అంటే, తీసుకోండి, కళ్ళు మూసుకొని ఇలా జాయిన్ అయిపోండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మా హస్బెండ్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సరే అని కంటిన్యూ చేస్తాను. బట్ నేను సీరియస్గా తీసుకుంటాను అనుకోలేదు. ఇది మనకి ఇన్కమ్ పడుతున్న కొద్దీ నాకు అరే ఇది బాగుంది కదా అనిపించింది. నా కింద మెంబర్స్ అందరూ నా మాటతోనే యాడ్ అయిపోయారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళిపోయినా సరే నన్ను ఒంగబెట్టి గుర్తుతున్నారు అందరూ. అట్లా ఉన్నారు, అట్లా రీచ్ అయిపోయారు కదా. మీరున్నారు కదా, ఓకే మేము ఎట్లా చెప్తే అట్లా వింటాం, రైట్. అట్లా అంత నమ్మకంతో నాతో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రానికి నేను వెళ్తున్నానంటే, అక్క వెళ్ళండి, మంచిగా వినండి, మిమ్మల్ని చూసి మేము ఫాలో అయిపోతున్నాము, వెళ్ళండి. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఇంకొకరికి ఒప్పుకోలేరు సార్. యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశారు, రండి మేడం బాగుంటుంది అంటే కూడా నేను ఈ టికెట్ కూడా నేను వెస్టేజ్లో వచ్చిన ఇన్కమ్తోనే నేను తీసుకున్నాను. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. ఇంకోటి మీరు వెయిట్ లాస్ గురించి ఏం వాడినరు కొంచెం ఆ రిజల్ట్? ఓకే సార్, వెయిట్ లాస్ గురించి విస్లిమ్ క్యాప్సిల్, విస్లిమ్ టీ, విస్లిమ్ షేక్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే థైరాయిడ్కి వాడుతున్నాను, మా హస్బెండ్ రిజల్ట్ బాగుంది. ఇంకోటి నా డౌన్ లైన్స్కి బ్లడ్ ఒక మేడంకి అయితే 5%, 6%, తనకి ఏదో సర్జరీ ఉందంట, దాని గురించి బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కియాలి అని అంటే వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ బ్లడ్ మాకు వద్దు, మా ఫుడ్ ద్వారానే మాకు ఇంక్రీజ్ అవ్వాలి అంటే. ఆమె దగ్గర 5-7 years అవుతుంది ఆమె బ్లడ్ ఇంక్రీజ్ అవ్వక. ఆమె ఏం చేసిందంటే ఇట్లా బాగుంటుంది అక్క తీసుకోండి, ఇందులో మంచిగా ఉంటుంది అంటే, తను వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా డైలీ 1 capsule వేసుకుంటున్నాను. ఏ క్యాప్సూల్ మేడం? అది ఫోలిక్ స్పిరులినా అండ్ అలోవెరా అది వేసుకుంటుంటే ఇప్పుడు ఆమె నెక్స్ట్ 1 monthకి చెక్ చేశారు రిపోర్ట్, ఆఫ్టర్ ఉంది బిఫోర్ ఉంది. అయితే 1 month చూసిన తర్వాత 10.7 ఇంక్రీజ్ అయింది జస్ట్ 2 months. గ్రేట్ మేడం. 7 years నుంచి బాధపడుతున్నారు, జస్ట్ 2 months 10.7కి ఇప్పుడు ఆపరేషన్కి రెడీ అవుతున్నారు ఇప్పుడు తను. అంటే ఆమె అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, ఇంటికి ఉరికొచ్చింది, నాకు ఇట్లా ఇంత 10.7 వచ్చింది అని ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందంటే. అట్లా వాళ్ళ దాంట్లో హ్యాపీనెస్ చూస్తుంటే అసలు మనం ఏదో గెలిచిన ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనకు కూడా చేయాలని ఉత్సాహం ఉంటుంది. రిజల్ట్ ప్రతి ఒక్క నేను మోకాళ్ళకి ఇప్పించాను, లివర్కి ఇప్పించాను, వాళ్ళు హ్యాపీగా ఊళ్ళో తిరుగుతున్నారు. నిన్న కూడా నేను వాళ్ళకి సప్లిమెంట్స్ అయిపోతే వాళ్ళకి నేను పార్సల్ ఇప్పించాను ఆంధ్ర సైడ్. కానీ చాలా బాగున్నాయి. కొంచెం లేట్గా రిజల్ట్ వస్తుందేమో కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. కొంచెం లేట్గా వస్తుంది. ఏంటంటే ఫస్ట్ ఇది ఏంగానే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమో ప్రెజెంట్ ఇట్లా ఏంగానే ఈవినింగ్ కల్లా మనకు రిలాక్స్ అవుతారు, బట్ నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కానీ ఇది అట్లా కాదు, మనకి ఏంటంటే రిపీట్ అయ్యే అవకాశం ఉండదు, మనకి కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సార్ చాలా బాగుంది, అది మన వాడే వాళ్ళకి అర్థమవుతుంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్.